భీష్ముడు ఇలా ధర్మరాజుకు చెప్తున్నాడు, "ఓ ధర్మరాజా, ఆ తరువాత దేవతలు, పితరులు, ఋషులు ప్రమథులతో, నిశాచరులతో ఇలా అన్నారు, ఓ భాగ్యవంతులారా, మీరు ప్రత్యక్షంగా నిశాచరులు, ఉచ్చిష్టులు, అపరిశుద్ధులు, క్షుద్రులైన మానవులను ఎలా హింసిస్తున్నారు? మీరు మానవులను హింసించకుండా, బాధ పెట్టకుండా ఉండటానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా? మీరు ఇళ్లలో కనిపించకుండా ఉండే రక్షోఘ్న మంత్రాలు ఏమైనా ఉన్నాయా? నిశాచరులారా, మాకు ఈ విషయాన్ని చెప్పండి" అని అడిగారు. అప్పుడు ప్రమథులు ఇట్లన్నారు, "ఓ పుణ్యాత్ములారా, మేము చక్కని ప్రవర్తనతోనూ నడవడికతోనూ ఉండే మానవులను పీడించము. నడవడిక లేని వారినే పీడిస్తాము. ఎప్పుడూ కామపిశాచి లాగా కామాశక్తి గలవారిని, పెద్ద చిన్న తెలియకుండా అగౌరవపరిచేవారిని, మర్యాదలు తెలియని వారిని, చెట్ల కింద పడుకునే వారిని, కాళ్ల వైపు తలపెట్టి పడుకునే వారిని పీడిస్తాం. ఎందుకంటే మీరంతా అపవిత్రులు. చెట్టు కింద చెట్టుకి కాళ్ళు తగిలించి పడుకోకూడదు, అది కూడా అంతేనే. సందేహమే లేదు, వాళ్ళంతా పీడిస్తాం. ఇటువంటి స్వభావము నడవడిక గల మానవులను బెదిరిస్తున్నాం, పీడిస్తున్నాం. అయితే వారిని మేము బాధ పెట్టకుండా ఉండేందుకు కొన్ని ఉపాయాలు ఉన్నాయి, వాటి చెబుతున్నాను వినండి. శరీరానికి గోరోజనాన్ని పూసుకున్న వాడిని, అంటే వసను అంటే మందును చేత ధరించిన వాడిని, శిరస్సు పైన నేతిని, అక్షతలను ధరించిన వాడిని, మాంసం తినని వాడిని మేము హింసించలేము, బాధించము. ఎవడింటిలో ఎప్పుడు పగలు రాత్రి అగ్ని పూజ జరుగుతూ ఉంటుందో అతడింటిలో నిశాచరుడు అడుగుపెట్టరు. అందుకని అగ్ని పూజ చేసేవాళ్ళ శక్తి ఉండేవాళ్ళంతా చేయండి. అగ్ని పూజ పొద్దున పూట చేస్తామే. అది ఆజ్య ధూమం పిల్లి, నల్లని లేదా పసుపు పచ్చని మేక ఏ గృహస్థుడి ఇంటిలో ఉంటాయో ఆ గృహంలోకి నిశాచరులు రారు. ఆజ్యధూమం, ఎప్పుడు ఆజ్యధూమం అంటే అగ్ని కార్యం. పిల్లి, నల్లని లేదా పసుపు పచ్చని మేక ఏ గృహస్థుడి ఇంటిలో ఉంటాయో ఆ గృహంలోకి నిశాచరులు రారు. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పిన రక్షోఘ్న వస్తువులను మా వంటి రాక్షసులు ప్రవేశించకుండా ప్రతివారు ఇళ్లలో ఉంచుకోవాలి. ఓ పుణ్యాత్ములారా, మీకు తీవ్ర సంశయం ఉన్న నల్ల మేకను తెచ్చుకొని పెట్టుకోవాలబా, లేదా పశువు పచ్చని మేక. అందుకని అటువంటి వాళ్ళ ఇళ్లలో మేము ఉండం. ఓ పుణ్యాత్ములారా, మీకు తీవ్ర సంశయం ఉన్న విషయాన్ని పూర్తిగా చెప్పాము అన్నారు ప్రమథులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 132, 133 అధ్యాయాలు. లోకులు ఆచరించవలసిన ధర్మం గురించి దేవతలందరూ చెబుతున్నారు. ఇప్పుడు మహేశ్వరుడు ఒక పరమధర్మాన్ని చెప్పాడు. ఇక మహేశ్వరుడు చెప్తున్నాడు, ఓ దేవతలారా, మీరంతా ధర్మసారాన్ని చక్కగా చెప్పారు, ఉత్తమ ధర్మాన్ని తెలిపారు. ఇక మీరందరూ కూడా నేను చెప్పబోయే ధర్మరహస్యాన్ని వినండి. దీనిని శ్రద్ధ కలవారు, ధర్మాన్ని ఆశ్రయించిన బుద్ధి కలవారైన మానవులకు మాత్రమే రహస్యాలతో పాటు ఉపదేశించాలి. కలత చెందకుండా 4 రోజుల పాటు గోవులకు ఆహారాన్ని పెడుతూ తాను ఒకేసారి భోజనం చేస్తూ ఉన్నవాడు ఎలాంటి ఫలాన్ని పొందుతాడో చెబుతాను వినండి. ఒక్క పూట భోజనం చేస్తూ 4 రోజుల పాటు తానే ఆహారాన్ని కపిల గోవుకు పెట్టాలని చెప్పారు. ఓ మహాభాగ్యవంతులారా, గోవులు పరమ పవిత్రమైనవి. దేవతలు, అసురులు, మానవులతో సహా 3 లోకాలకు గోవులే ఆధారం. అవే ధరిస్తూ ఉన్నాయి. తాసు చైవ మహాపుణ్యం, తాసు చైవ మహాపుణ్యం, శుశ్రూషాచ మహాఫలం, శుశ్రూషాచ మహాఫలం. అహన్యకని ధర్మేణ, అహన్యకని ధర్మేణ యుజ్యతే వై గవాక్నికః, యుజ్యతే వై గవాక్నికః. గోవులకు సేవ చేయటం మహాఫలాన్ని ఇస్తుంది.
మహాపుణ్యాన్ని కలిగిస్తుంది. గోవులకు ఆహారాన్ని పెట్టినవాడు ప్రతిరోజు ధర్మాన్ని పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. నేను గతంలో కృతయుగంలో గోవులన్నీ నా దగ్గరే ఉండాలని కోరుకున్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు నన్ను ఓదార్చాడు. అందువల్లే గోవుల మందలో ఉన్నటువంటి ఎద్దు మాత్రమే నా రథధ్వజ చిహ్నంగా పైన ఉంటుంది. నేను ఎప్పుడూ గోవులతో పాటు ఉండి ఆనందిస్తూ ఉంటాను. కనుక గోవులు ఎల్లప్పుడూ పూజించదగినవి. గోవులు వరదానం చేస్తాయి. అవి మహాప్రభావం కలవి. వాటిని కనుక ఉపాసిస్తే కోరిన కోరికలను తీరుస్తాయి, వరాలను ఇస్తాయి. సకల కర్మల ద్వారా ఫలం లభించేలాగా గోవులు వరమిస్తాయి. గోవులకు ఆహారం పెట్టిన వాడు నిత్యము గోసేవ చేసిన ఫలంతో 4వ భాగాన్ని పొందుతాడు అన్నాడు శివుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 134వ అధ్యాయం. ఇంకా దేవరహస్యం చెప్తున్నాడు. స్కందుడు ధర్మరహస్యాన్ని ఇలా చెప్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి, ఓ దేవతల్లారా, నా అభిప్రాయంలో కూడా ఒక ధర్మస్వరూపం ఉంది. దాన్ని చెబుతున్నాను వినండి. పున్నమి రోజున చంద్రోదయ సమయంలో రాగి పాత్రతో తేనెతో కలిపిన అన్నాన్ని చంద్రుడికి నైవేద్యం పెట్టాలి. అలా చేస్తే నిత్యము ధర్మఫలం లభిస్తుంది. సాధ్యులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవులు, అశ్వినులు, మరుత్తులు, వసువులు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు. దానితో చంద్రుడు, సముద్రుడు వృద్ధి చెందుతారు. లోకానికి చక్కని ఫలాలను ఇస్తారు. దీన్ని పెట్టచ్చు, మనం అన్ని చోట్ల చేయవచ్చు. చేయండి అన్ని చోట్ల. ఇది సుఖాన్ని కలిగించే ధర్మం అన్నాడు. తర్వాత విష్ణువు ఇలా చెప్తున్నాడు. ధర్మగుహ్యాని సర్వాణి ధర్మగుహ్యాని సర్వాణి దేవతానాం మహాత్మనాం దేవతానాం మహాత్మనాం ఋషీణాం చైవ గుహ్యాని ఋషీణాం చైవ గుహ్యాని యః పఠేత్ దాన్హికం సదా యః పఠేత్ దాన్హికం సదా శృణుయాద్వానసూయుర్యః శృణుయాద్వానసూయుర్యః శ్రద్ధాదాన సమాహితః శ్రద్ధాదాన సమాహితః నాస్య విఘ్నః ప్రభవతి శ్రద్ధదాన సమాహితః నాస్య విఘ్నః ప్రభవతి నాస్య విఘ్నః ప్రభవతి భయం చాస్య న విద్యతి భయం చాస్య న విద్యతి. మహాత్ములైన దేవతలు, ఋషులు చెప్పిన ఈ ధర్మరహస్యాలను అన్నిటినీ ప్రతిరోజు చదివిన వాడికి, దోష దృష్టి లేకుండా ఎల్లప్పుడూ శ్రద్ధతో విన్నవాడికి, ఆచరించిన వాడికి ఎలాంటి విఘ్నము కలగదు, భయము కలగదు. ఏష ధర్మా శుభాగ పుణ్యాగ సరహస్యావుదా వృతాగ సరహస్యావుదా వృతాగ తేషాం ధర్మఫలం తస్య తేషాం ధర్మఫలం తస్య యః పఠేత జితేంద్రియః యః పఠేత జితేంద్రియః. శుభప్రదాలు, పుణ్యప్రదాలు అయినటువంటి ఈ ధర్మ రహస్యాలను జితేంద్రుడై పఠించిన వాడికి ధర్మఫలం పూర్తిగా లభిస్తుంది. నాస్య పాపం ప్రభవతి నాస్య పాపం ప్రభవతి నచ పాపేన లిప్యతే నచ పాపేన లిప్యతే పఠేద్వా శ్రావయేద్వాపి పఠేద్వా శ్రావయేద్వాపి శ్రుత్వా వా లభతే ఫలం భుంజతే పితరో దేవాగ హవ్యం కవ్య మతాక్షయం మతాక్షయం. అతడిపై పాప ప్రభావం ఉండదు, అతడికి పాపం అంటదు. చదివినా, విన్నా, వినిపించినా అతడి పితరులు తరిగిపోని విధంగా అక్షయ హవ్య కవ్యాలను తింటారు. కృత్వాపి పాపకం కర్మ కృత్వాపి పాపకం కర్మ మహాపాతక వర్జితం
రకస్య ధర్మం శ్రుత్వేమం, రకస్య ధర్మం శ్రుత్వేమం సర్వపాపై ప్రముచ్యతే, సర్వపాపై ప్రముచ్యతే, సర్వపాపై ప్రముచ్యతే. మహాపాతకాలను తప్ప మిగిలిన చిన్న చిన్న పాపాలను చేసినప్పుడు ఈ ధర్మరహస్యాన్ని కనుక వింటే ఆ పాపాల నుండి విముక్తి చెందటం జరుగుతుంది అన్నాడు. ఓ ధర్మరాజా, ఇది దేవతలు చెప్పిన ధర్మరహస్యం. దీనిని నాకు వ్యాస మహర్షి చెప్పాడు. సకల దేవతలు నమస్కరించే ఈ ధర్మాన్నే నేను నీకు చెప్పాను. శ్రద్ధ లేని వాడికి, నాస్తికుడికి, ధర్మహీనుడికి, దయలేని వాడికి, యుక్తివాదంతో చెడ్డ పనులు చేసేవాడికి, గురుద్వేషికి, శరీరాభిమానికి ఈ ధర్మ రహస్యాన్ని చెప్పకూడదు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 135వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఆ కాలానికి సంబంధించి ఎవరి ఇంట్లో భోజనం చేయాలో చెప్పబడింది. అది మనకు అక్కర్లేదు, ఇప్పుడు కాదు, ఆ కాలానికి సంబంధించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 136వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని దానాలు తీసుకున్న వారికి ప్రాయశ్చిత్తం ఏమిటో అడిగాడు. దానాలు తీసుకుపోతారే వాళ్ళ గతి ఏమిటి అని భీష్ముని ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, ద్విజులు దానాలు స్వీకరించే సమయంలో నేతిని తీసుకున్నప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠించాలి. సమిధులను అగ్నికి ఆహుతి చేయాలి. తిలదానాన్ని స్వీకరించిన సమయంలో కూడా ఇలాగే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇవి రెండు సమాన ఫలాన్నే ఇస్తాయి. ఫలరసాన్ని, తేనెను, ఉప్పును దానం పుచ్చుకున్నప్పుడు అప్పటి నుండి సూర్యోదయం వరకు నిలబడి ఉండాలి. అప్పుడే ద్విజుడు పవిత్రుడవుతాడు. బంగారాన్ని దానంగా తీసుకున్నప్పుడు, గాయత్రిని జపించినప్పుడు విప్రుడు దాని నుంచి విముక్తిని పొందుతాడు. గాయత్రిని జపిస్తే పోతుంది. ఓ రాజా, ఇలాగే ధనాన్ని, వస్త్రాన్ని, అన్నాన్ని, పాయసాన్ని, చెరుకు రసాన్ని దానంగా తీసుకున్నప్పుడు బంగారు దానానికి చేసుకున్న ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. అంటే గురువు ఇచ్చిన మంత్రాన్ని పఠించాలి, లేక గాయత్రి మంత్రాన్ని పఠించాలి. నూనెను, పవిత్రాలను పుచ్చుకున్నప్పుడు 3 కాలాల్లోనూ స్నానం చేయాలి. ధాన్యం, పూలు, పండ్లు, నీళ్లు, పిండి వంటలు, యవలజావ, పెరుగు, పాలు దానం పుచ్చుకున్నప్పుడు 100 సార్లు గాయత్రి జపం చేసుకోవాలి. శ్రాద్ధ సమయంలో గొడుగును, చెప్పులను స్వీకరించినప్పుడు 100 సార్లు గాయత్రిని జపిస్తే పాప విముక్తి కలుగుతుంది. గ్రహణ సమయంలోనూ అశౌచ సమయంలోనూ ఇచ్చిన ఫలాన్ని దానం తీసుకున్నవాడు 3 రాత్రులు ఉపవాసం చేయాలి. అంటే పొలాన్ని తీసుకున్నవాడు. దానితో పాప విముక్తి కలుగుతుంది. కృష్ణపక్షంలో పెట్టిన పితృశ్రాద్ధ భోజనం చేసిన ద్విజుడు 1 పగలు 1 రాత్రి గడిచిన తర్వాత పవిత్రుడవుతాడు. శ్రాద్ధ భోజనం చేసిన విప్రుడు ఆ రోజు సంధ్యావందనం చేయకూడదు, గాయత్రిని జపించకూడదు, మరొకసారి అన్నాన్ని తినకూడదు. దానితోనే అతడు పవిత్రుడవుతాడు. అందువల్లనే అపరాహ్న కాలంలో పితృకర్మ చేయాలని చెప్పారు. అంటే పొద్దునపూట గాయత్రి అయిపోతుంది కదా, అందుకని ఒకరోజు ముందుగానే విప్రులను పిలిపించుకొని పెట్టుకోవాలి. దానితో వారు ముందు చెప్పినట్టుగా పవిత్రుల ఇంట భోజనం చేస్తారు. మరణం సంభవించిన ఇంటిలో 3వ రోజు భోజనం చేసిన విప్రుడు ప్రతిరోజు 3 సార్లు స్నానం చేస్తే 12వ రోజున అతడు పవిత్రుడవుతాడు. 12వ రోజు గడిచిన తరువాత ప్రత్యేకంగా స్నానము మొదలైన నియమాలు పాటించాలి. విప్రులకు హవిస్సును దానం చేస్తే ఆ పాపం నుండి విముక్తి పొందుతాడు. మరణం సంభవించిన ఇంటిలో 10 రోజులు తిన్నవాడు గాయత్రి జపం, రైవత సామగానం, పవిత్రేష్టి, కూష్మాండ, అనువాక పంచకం, అఘమర్షణ స్నానం మొదలైన ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. అఘమర్షణ స్నానం. మరణం సంభవించిన ఇంటిలో 3 రాత్రులు తిన్న ద్విజుడు 7 రోజుల పాటు 3 సార్లు స్నానం చేస్తే చాలు, పవిత్రుడవుతాడు. ప్రాయశ్చిత్తం వల్ల సిద్ధిని పొందుతాడు. పెద్ద కష్టాలు బారిన పడడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 137వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు. పితామహ, దానంతో, తపస్సుతో స్వర్గాన్ని పొందవచ్చు అని చెప్పారు కదా, కానీ ఒక సందేహం నా మనస్సుకు ఎంతో బాధపెడుతుంది. లోకంలో ఈ రెండింటిలో ఏది గొప్పదో మీరు చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. ఓ రాజా,
రాజులు తపస్సుతో పవిత్ర హృదయం గలవారవుతారు. ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు, దానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు నిస్సందేహంగా ఉత్తమ లోకాలను పొందుతారు. వారిని గురించి చెబుతాను విను. లోకంలో గౌరవాన్ని పొందిన అత్రేయుడు శిష్యులకు నిర్గుణ బ్రహ్మను ఉపదేశించి ఉత్తమ లోకాలను పొందాడు. ఉషీనరసుతుడైన శిబి ప్రియపుత్రుడి ప్రాణాలను ద్విజుడి కోసం సమర్పించి ఈ లోకం నుండి స్వర్గానికి వెళ్ళాడు. కాశీరాజైన ప్రతర్ధనుడు తన కుమారుణ్ణి విప్రుడికి అర్పించి ఇహపరలోకాలలో సాటిలేని కీర్తిని పొందుతున్నాడు. సంకృతి కుమారుడైన రంతీదేవుడు మహాత్ముడైన వశిష్ఠ మహర్షికి అతిథి పూజ చేసి ఉత్తమ లోకాలను పొందాడు. దేవవృధుడు అనేటువంటి మహాత్ముడు దివ్యమైనది, భీకరమైనది అయినటువంటి బంగారు, అంటే శుభకరమైనది అయినటువంటి, దివ్యమైనది శుభకరమైనది అయిన బంగారు గొడుగును యజ్ఞం కోసం విప్రుడికిచ్చి స్వర్గానికి వెళ్ళాడు. అంటే ఆ కాలంలో అంబరీషుడు విప్రుడికి సకల రాజ్యాన్ని సమర్పించి దేవలోకానికి వెళ్ళాడు. సూర్యకుమారుడు అంటే కర్ణుడు దివ్యకుండలాలను, జనమేజయుడు వాహనాన్ని, గోవులను విప్రుడికి దానం చేసి ఉత్తమ లోకాలను పొందారు. రాజర్షి అయిన వృషాధర్భి వివిధ రత్నాలను, సుందర గృహాలను ద్విజులకు ఇచ్చి స్వర్గానికి వెళ్ళాడు. విదర్భ రాజకుమారుడైన నిమి తన రాజ్యాన్ని, కుమార్తెను అగస్త్యుడికి దానం చేసి పుత్రులతోనూ, పశువులతోనూ, బంధువులతోనూ సహా స్వర్గానికి వెళ్ళాడు. పరశురాముడు ద్విజుడికి భూమిని దానం చేసి ఊహకందని అక్షయలోకాలకు వెళ్ళాడు. ఒకప్పుడు వానలు కురవకపోతే వశిష్ఠుడు సమస్త ప్రాణులకు జీవదానం చేశాడు. ఆ ఫలంగా అక్షయగతిని పొందాడు. శ్రీరాముడు యాగాలలో ఎంతో ధనాన్ని ఖర్చు చేసి దానం చేసి లోకంలో గొప్ప కీర్తిని పొందాడు. అక్షయలోకాలకు వెళ్ళాడు. రాజర్షి అయిన కక్షసేనుడు వశిష్ఠుడికి తన వద్ద ఉన్నదంతా అర్పించి స్వర్గానికి వెళ్ళాడు. కరంధముడి మనుముడు అవిక్షితుడు కొడుకైన మరుత్తుడు అంగిరుసునకు సంవర్తుడికి కన్యాదానం చేసి స్వర్గానికి వెళ్ళాడు. బ్రహ్మదత్తుడనే రాజు శంఖమనే విధిని దానం చేసి ఉత్తమ గతిని పొందాడు. మనుపుత్రుడైన సుద్యుముడు లిఖిత మహర్షిని ధర్మానుసారంగా శిక్షించి ఉత్తమ లోకాలను పొందాడు. అలాగే రాజర్షి అయిన సహస్రచిత్తుడు ఇష్టమైన ప్రాణులను కూడా లెక్క చేయకుండా విప్రుడి కోసమై విడిచిపెట్టి ఉత్తమ లోకాలను పొందాడు. శతద్యుమ్న మహారాజు అన్ని కోరికలతో నిండుగా ఉన్న చక్కని బంగారు ఇంటిని మౌద్గల్య మహర్షికి దానం చేసి స్వర్గానికి వెళ్ళాడు. సుమన్యు మహారాజు గతంలో భక్ష్యాలను, భోజ్యాలను కొండల వంటి రాసులుగా పోసి శాండిల్య మహర్షికిచ్చి స్వర్గానికి వెళ్ళాడు. ద్యుతిమంతుడు అనేటువంటి పేరుగల శాల్వరాజు రుచీకుడికి తన రాజ్యాన్ని దానం చేసి ఉత్తమ లోకాలను పొందాడు. మందిరాసుడనే రాజర్షి అందగత్తైనటువంటి తన కుమార్తెను హిరణ్యహస్తుడు అనేటువంటి మహాత్ముడికి దానం చేసి దేవలోకానికి వెళ్ళాడు. లోమపాదరాజు తన కుమార్తె అయినటువంటి శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి తన కోరికలన్నిటినీ పూర్తిగా పొందాడు. ఋష్యశృంగుడు ముసలవాడు, ఆయనకిచ్చి కోరికలన్నీ పొందాడు ఆ రాజు. ఇక భగీరథుడు ఈ హంసి అనే పేరు గల తన కుమార్తెను కౌచ్యుడికి దానం చేసి, కురూపిక కౌచ్యుడికి దానం చేసి అక్షయలోకాలను పొందాడు. భగీరథుడు 1,00,000 ఆవులను దూడలతో పాటు కోహలుడికి దానం చేసి ఉత్తమ లోకాలను పొందాడు. వీరే కాకుండా ఇంకా ఎంతోమంది దానంతోనూ తపస్సుతోనూ మళ్ళీ స్వర్గానికి వెళుతున్నారు, వస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.